అసలు వర్మ వర్మ అనట వర్మ నేనంటాను 33 మందికి హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీలు ఇస్తాను మొన్న ఎన్నికల సమయంలో. ఎందుకంటే 3 పార్టీలు పోటీ చేసినప్పుడు త్యాగం చేసిన వాళ్ళందరికి కూడా ఎమ్మెల్సీ ఇస్తాను ప్రతి వాళ్ళకి పేరు పేరున హామీ ఇచ్చాడు, బహిరంగ సభల్లోనే హామీ ఇచ్చాడు. ఇవ్వటానికి ఆయన దగ్గర ఉండాలి కదా ఎమ్మెల్సీలు. 1 by 1 వచ్చేటప్పుడు ఇస్తాడు, లేకపోతే ఇవ్వకపోతే ఆయన సర్ది చెప్పుకుంటాడు, అది ఆయన బాధ. ఇవ్వకపోతే వాళ్ళు వ్యతిరేకించాలి, వర్మ వ్యతిరేకించాలి. ఆయన ఉంటాడా పోతాడా ఆ పార్టీలో వర్మకి సంబంధించినటువంటి బాధ. ఇప్పుడు ఆయనకి లేనటువంటి బాధ మిగతా వాళ్ళకి ఎందుకు అవసరం లేదు అనేటువంటిది. ఒకటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంత పెద్ద క్యాడర్ లో వచ్చినటువంటి పెద్ద కుదుపండి ఇది. ఎందుకు అనంటే ఏం కుదుపు అనంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టాను అని పవన్ కళ్యాణ్ అన్న తర్వాత ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, తర్వాత మళ్ళీ అంబటి రాంబాబు గారు ఏమన్నారు కూడా చూద్దాం. ఒకసారి ముందర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడని చూద్దాం. ఇది మన 11వ సంవత్సరం, వారు 11కి అంకితం చేశాం. నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఎవరు కదా. ఇది మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం నిలబడ్డ ప్రజలు కానీ లేదు రాజకీయ విశ్లేషకులు కానీ ఈ జయకేతంలో ఏ సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి చంద్రబాబు నాయుడు గారు లేదో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. నిన్న సభ జరిగింది, జనం సహజంగానే బాగానే వచ్చారు. చివరిదాకా ఉండలేదు, మధ్యలో వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 8:45 నిమిషాలకు ఎప్పటికో ప్రారంభించి 10 దాకా తన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఆ ఉపన్యాసం లేదా నేను చాలా ఆతృతగా రేపు అంటే ఇవాళ ఎంతో కొంత స్పందించాల్సి ఉంటుంది అపోజిషన్ లో ఉన్నటువంటి మేమని చాలా ఆసక్తిగా చూశా. ఆసక్తిగా చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పాడు. నాకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది. కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాదు. మొదటి మాత్రం ఒక పావు గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ చాలా శ్లోకాలు చదువుతూ చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు. తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు. ఒక మాట మాత్రం అన్నాడబ్బా, వాస్తవంగా ఒప్పుకోవాలి. నిలబడ్డాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. ఆయన నిలబడ్డాడు. 4 దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడు. రైట్ రఫీ గారు, అదండి చూశారు కదా, ఆయన మాట్లాడింది ఈయన మాట్లాడింది. నిజంగా నిలబెట్టబడ్డారా మీరు? నమస్కారం అండి, వినపడుతుందా? వినిపిస్తాం సార్. మీకు అందరికీ, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం సార్. ఇప్పుడు కొన్ని బహిరంగ సభలు, కొన్ని సమావేశాలు జరుగుతున్నప్పుడు కొంతమంది వక్తలు ఆవేశంలో ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా అదేదో విభేదాలు అనుకోనో లేదా సిద్ధాంత వైరుధ్యాలు అనుకునేటువంటి సమస్య లేదు. మేము 2019లో 23 సీట్లకే పరిమితం అయినప్పుడు మాకు 40% ఓట్లు వచ్చింది. మీకు గుర్తుండి ఉండదు, 23 సీట్లకే పరిమితం అయినప్పుడు మాకు 40,000 ఓట్లు వచ్చినాయి. 5 సంవత్సరాల పాటు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరోచితమైన పోరాటం చేశారు.